ఏంటి మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందంట. మీ ఫ్యామిలీకి బలవడానికి ఇంకో మేక రెడీ అన్నమాట. మీకు బలయ్యామని మేమనుకుంటాం, మాకు బలయ్యారని మీరనుకుంటారు. మా చెల్లిని చూడడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారంట, పదండి వెళ్దాం. ఆల్రెడీ బలైపోయిన మేకనే నా ముందు ఇంకో మేక బలవుతుంటే నేను చూడలేనే. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. ఈ రోజు కూరే వండలేదే, కాస్త కూర ఇవ్వవే. నేను కూరేట అనలేదే, నిన్ను అడుగుదామని నేను చూస్తాను. అదేంటే ఈ రోజు స్పెషల్ వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, పెరుగు చట్నీ అని ఇన్స్టాల్లో పోస్ట్ పెట్టావు. అదంతా ఒట్టు, నేను ఏదో సరదాకి పెట్టాను. చేతుల సెల్లు పట్టినావా మళ్ళా? రోజు ఒంటికాల మీద నిలబడి కూర పువ్వు వండి మీకు సద్దులు పెట్టి పంపిస్తే అప్పుడు కనబడది. బట్టలు ఉతికి ఆరేసుడు ఎవరు కనబడది. బోళ్ళు బొచ్చలు దోముడు కనబడది. ఇల్లు ఆకిలి ఊడ్చుడు కనబడది. ఆడిడా వడేసిన వస్తువులు మీ సర్ది పెట్టుడు మీకు కనబడది. ఇంట్లోన్న పనులు తీర్పుకొని చేతుల సెల్లు పట్టుకుంటే మాత్రం అందరి కళ్ళు ఒక్కసారి ఇప్పరిచ్చుకొని చూస్తారు.